బీసీలకు 42% రిజర్వేషన్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కేటాయిస్తూ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. ఏది ఏమైనా సరే అనుకున్నదే లక్ష్యంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పార్టీ ఇచ్చి తీరుతామని చెప్పేసి ఎప్పుడైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని పార్టీ పరంగా నిలబెట్టుకోవడం జరిగింది. నిన్ననే దీన్ని అమలు చేయడం కూడా జరిగింది. మొత్తానికైతే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి స్థానిక ఎన్నికల్లో ముందుకు ప్రచారంలో భాగంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి న్యూ అప్డేట్స్ ఒకసారి చూద్దాం. జీవో నెంబర్ 9 విడుదల చేసిన బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్. జీవో నెంబర్ 9 ప్రకారం అయితే బుద్ధప్రకాష్ గారు దీన్ని విడుదల చేయడం కూడా జరిగింది. ఆర్టికల్ 40 ప్రకారం రాష్ట్ర పాలసీ మేరకు నిర్ణయం. రిజర్వేషన్లపై జీవో నెంబర్ 41/42 జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ నేడు జిల్లాలో మహిళా రిజర్వేషన్ ఖరారు. సాయంత్రానికి పంచాయతీరాజ్ శాఖకు చేరనున్న జాబితాలు. ఏది ఏమైనా సరే పార్టీ పరంగా 41/42 రిజర్వేషన్ల జీవో నెంబర్ ప్రకారం పంచాయతీరాజ్ శాఖ దీన్ని అమలు చేయడం కూడా జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్ జీవో నెంబర్ 9ని విడుదల చేశారు. దీని ప్రకారం గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. సామాజిక ఆర్థిక విద్యా ఉద్యోగ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ కులగణ సర్వేల్లో మొత్తం కులగణ సర్వే చేసినప్పుడు అధిక సంఖ్యలో తెలంగాణలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉండడం మూలంగా దాన్ని మొత్తం కూడా ఆ డాటానంతా కూడా మొత్తం డాటానంతా కూడా తెలంగాణ రాష్ట్రం కులగణ సర్వేలో కంప్యూటరీకరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఏది ఏమైనా సరే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే సంకల్పంతోనైతే మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వంతో కూడా కొట్లాడడం కూడా జరిగింది. కేంద్రంలో రాష్ట్రపతి ఆమోదం లేకపోయినా సరే పార్టీ పరంగానైనా ముందుకు పోవాలనే ఒక సంకల్పంతోనైతే చేసింది. దాని ప్రకారం అయితే ముందుకు పోయే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగ రాజకీయ కులగణ సర్వేలను అనుసరించి బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించింది. కులగణ ఆధారంగా బీసీ డెడికేటెడ్ కమిషన్ అందించిన నివేదిక ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు జీవోలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని చూడండి ఇక్కడ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 40 ప్రకారం స్టేట్ పాలసీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీవో ద్వారా స్పష్టం చేశారు. దీని ప్రకారం స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు వర్తించనున్నాయి. షెడ్యూల్ ఏరియాలో ఎస్టీ జనాభా నిష్పత్తికి అనుగుణంగా మొత్తం సీట్లలో 50%కి తగ్గకుండా రిజర్వ్ చేయనున్నారు. మొత్తానికైతే ఆర్టికల్ 40 ప్రకారం స్టేట్ పాలసీ ప్రకారం ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం అనేది జరిగింది. అలాగే ఈ యొక్క తర్వాత ఏంది షెడ్యూల్ ఏరియాలో ఎస్టీ జనాభా నిష్పత్తికి 50%కి తగ్గకుండా చేయడం కూడా జరిగింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఇచ్చిన హామీ ఏంటిది అసలు? బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్లు కల్పించింది. అంతకుముందే రిజర్వేషన్ల కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్ నియమించింది. దాదాపుగా 1,00,000 మంది ఎన్యుమినేటర్ల ఇంటింటా తిరుగుతూ వివరాలను సేకరించి కంప్యూటరీకరించారు. అంటే ఆ డేటానంతా కూడా సిస్టంలో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. డేటా ఆధారంగా అసెంబ్లీలో 2 బిల్లులు ఆమోదింప చేసి గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. అక్కడ బిల్లులు పెండింగ్లో ఉండడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను పరిశీలించి ఆర్టికల్ 40 ప్రకారం ప్రత్యేకంగా జీవో 9ని తీసుకొచ్చింది. దీని ప్రకారం పంచాయతీరాజ్ మున్సిపల్ పాలకవర్గ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని సూచించడం అనేది జరిగింది. ఈ విధంగా మొత్తానికైతే ఆర్టికల్ 40 ప్రకారం ప్రత్యేక జీవో నెంబరు 9 ప్రకారం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇవ్వడం కూడా జరిగింది. అలాగే పిఆర్ఓ జీవోగా బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వగానే పంచాయతీరాజ్ శాఖ
మొత్తం దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా నేను చెప్పడం కూడా జరుగుతుంది. కానీ చాలామంది కాంగ్రెస్ మంత్రులు కూడా మళ్ళీ న్యాయస్థానాలకు వెళ్ళి బీసీల పైన ఎలాంటి ఈ బీసీ రిజర్వేషన్ పైన ఎలాంటి మన అఫిడవిట్స్ కానీ ఏం కానీ చేయకూడదని చెప్పేసి మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ కూడా పత్రికాముఖంగా చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి కొంచెం వార్త మనం కొంచెం బ్రీఫ్గా చూద్దాం. గ్రామీణ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నెంబర్ 41, 42 జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ జీవోను విడుదల చేశారు. కులగణ ఆధారంగా బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నట్లుగా బీసీ సంక్షేమ శాఖ జారీ చేసిన జీవో నెంబర్ 9ని రెఫరెన్స్ జీవోగా పొందుపరచడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ 42 రిజర్వేషన్ అనేది కల్పిస్తూ నేడు చేయడం అనేది కూడా జరిగింది. నేడు జెడ్పీటీసీ మహిళా రిజర్వేషన్లు ఖరారు. అంటే మహిళా రిజర్వేషన్ల ఖరారు అంటే ఆయా నియోజకవర్గంలో ప్రధానంగా అంటే ఈ జెడ్పీటీసీ స్థానాలకు మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రముఖ పార్టీల నాయకుల సమక్షంలో డ్రా తీయడం జరుగుతుంది. ఆ డ్రాలో ఏ మహిళ పేరైతే వస్తుందో ఆ పేరు ఆధారంగానే అభ్యర్థిగా నియమించడం అనేది జరుగుతుందని కూడా చెప్పడం కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ ఇచ్చాడు 50% సీట్లు ఆయా సామాజిక వర్గాలుగా వారిగా కేటాయించాల్సి ఉంటుంది. బీసీలకు రిజర్వేషన్ అయ్యే స్థానాల్లో 50% మహిళలకు, ఎస్సీలకు రిజర్వ్ అయ్యే సీట్లను 50% మహిళలకు, ఇలా అన్ని సామాజిక వర్గాల్లో 50% సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. మహిళా సీట్లు జనాభా ప్రాతిపదికన కాకుండా డ్రా విధానంలో, ఇంతకుముందు చెప్పిందే నేను, డ్రా విధానంలో కేటాయిస్తారు. ఈ విధానాన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డ్రా తీస్తారు. అనంతరం రిజర్వేషన్లు అధికారికంగా ఖరారు చేసి అనంతరం జిల్లా కలెక్టర్కు ఆ రాష్ట్రానికి లేఖ రాస్తారు. వీటన్నిటిని శనివారం ఉదయం 11 గంటలకల్లా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఇది ప్రధానం. అలాగే నేడు లేఖ రాయనున్న సిఆర్ శాఖ ఏంది అంటే, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అనేది తప్పకుండా తీసుకోవాలి. ఆ తీసుకోవడం కోసమే ఈ లేఖ అనేది పనిచేస్తుంది అనేది దీని అర్థం. ఏంది అసలు? గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల కమిషన్కు లేఖ రాయనున్నది. దీనిని శనివారం ఈసీకి అందించనున్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ సమ్మతిని తెలిపేలా ఈ లేఖ సారాంశం ఉంటుంది. పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించడానికి వీలు లేదు. ఈ విషయాన్ని ఆ చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. అందుకే ఈసీకి ప్రభుత్వం రాసే లేఖ కీలకంగా కానుంది. నేడు జరిగే ఉన్నతాధికారుల భేటీలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, కమిషనర్ శ్రీజర ఈ ఈసీకి లేఖ అందించనున్నారు. తర్వాత ఈ ఈసీ స్థానిక ఎన్నికల నిర్వహణపై ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఈ యొక్క నెలాఖరులో స్థానిక ఎన్నికల నిర్వహణ అనేది 100 and 200% జరుగుతాయి. అలాగే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ 42 బీసీ రిజర్వేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పార్టీ పరంగా దాన్ని అమలు చేయడం కూడా జరిగింది. ఇక స్థానిక ఎన్నికలు అనేది జరగడం అనేది తథ్యం. అది ఏదైనా సరే 1-2 రోజుల్లో ఆ యొక్క ఖరారు తేదీ కూడా ప్రభుత్వం విడుదల చేసే పనిలో ఉంది. అది ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. ఇది స్థానికంగా ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా ఈ విషయాన్ని గమనించగలరు. ఓకే.